హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఉసిరికాయ పచ్చడి అండి. ఇది ఉసిరికాయ పచ్చడిని ఎలా చేద్దామో చూద్దాము. పెద్ద ఉసిరికాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆరబెట్టేసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా ముక్కల్ని సీడ్స్ నుంచి వేరు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. రోజు మనకి ఉసిరికాయ అనేది వాడుతూ ఉంటే మనకి హెల్తీగా ఉంటుందండి. ముందుగా పోపు పెట్టుకుందాము. ఒక పావు లీటర్ ఆయిల్ని తీసుకొని, శనగపప్పు ఆయిల్ బాగుంటుంది. ఇందులో మినపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని పూర్తిగా వేగిన తర్వాత ఇంగు కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొట్టు తీసిన వెల్లుల్లిని కచ్చాపచ్చాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా 2 స్పూన్లు మెంతులు, 2 స్పూన్లు ఆవాలని కూడా వేయించి ఆ రెండింటిని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. 3 నిమ్మకాయలు, పెద్ద నిమ్మకాయలు అండి, జ్యూస్ తీసుకొని పక్కన ఉంచుకోవాలి. కారం, సాల్ట్ పౌడరు, నిమ్మకాయ రసము తీసుకోవాలి. ఈ మనం కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కలను మిక్సీ చేసుకోవాలి. పూర్తిగా మెత్తగా చేసేకుండా పచ్చాగా చేసుకోవాలి. అలాగే స్టవ్ మీద ఆయిల్ వేసుకొని కొద్దిగా మనం మిక్సీ పట్టుకున్న ఉసిరికాయని కూడా వేసుకొని చక్కగా కలుపుతూ మనము వేయించుకోవాలంటే, లేకపోతే అది అడుగు పట్టేస్తుంది. ఈ విధంగా కొంచెం దగ్గరికి అవుతుంది కదండి. అప్పుడు 2 స్పూన్స్ కారము, 2 స్పూన్స్ పెద్ద టీ స్పూన్స్ అండి సాల్ట్, మనం పౌడర్ చేసి పెట్టుకున్న మెంతులు, ఆవాల పౌడరు, అలాగే కచ్చాపచ్చాగా చేసుకున్న వెల్లుల్లి, నిమ్మకాయ జ్యూసు ఇవన్నీ వేసి బాగా కలుపుకొని మొత్తంగా చక్కగా కలుపుకోవాలండి. అక్కడెక్కడ ఉండకుండా అంతా చక్కగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పోపు అంతా వేసేసుకొని, ఆయిల్ సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చండి. ఈ విధంగా మంచిగా కలిపేసుకొని మనం ఒక జార్లోకి వేసేసుకొని 2 డేస్ అలా ఉంచితే ఆయిల్ అంతా పక్క చేరుతుందండి. బాగుంటుంది. టిఫిన్స్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎలా చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు